నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 26. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. మొగలిచెర్ల గ్రామస్తులందరిలోనూ ఒక భక్తి భావం ఏర్పడింది శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మీద. శ్రీ స్వామివారి పట్ల, ఇక శ్రీధర్రావు గారి పట్ల, శ్రీధర్రావు గారి బంధువుల్లో కొద్దిగా నిరసన గళాలు వినిపిస్తున్నా ఆ దంపతులు పట్టించుకోవడం మానేశారు. శ్రీ స్వామివారు ఆ ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయేవారు. అందులోంచి లేచిన తర్వాతే ఆహారం తీసుకునేవారు. అది కూడా చాలా మితంగా భుజించేవారు. ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు లలిత అమ్మవారి గురించి, అష్టాక్షరి గురించి కొన్ని విషయాలు చెప్పేవారు. ఆ సమయంలో శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారులు, వారితో పాటు సత్యనారాయణ అమ్మగారు కూడా మాత్రమే ఉండేవారు. వారు ముగ్గురే ఉండేవారు. పని చేసుకునే సమయంలో కూడా శ్రీ స్వామివారు జ్ఞానబోధ మొదలుపెట్టేవారు. తాను చెప్పే మాటలు సరిగ్గా వినిపించుకోవటం లేదని శ్రీ స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా, అమ్మ సరిగ్గా విను, ఇది జ్ఞానము తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేనుండను, ఆ తర్వాత నీకు ఇలా చెప్పేవారు ఎవరు ఉండరు అని అనేవారు స్వామివారు. అలా చెప్పేటప్పుడు శ్రీ స్వామివారి కంఠస్వరం మారిపోయేది. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు వెంటనే చేస్తున్న పనులు మానేసి శ్రీ స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారు. ఒకసారి రామనామం గురించి ప్రభావతి అమ్మగారు శ్రీ స్వామివారితో మాట్లాడుతూ ఇలా అన్నారు: నాయన, రామకోటి వ్రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను. స్వయాన మా ఆడపడుచుని చూశాను. ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది. కానీ ఆమె కుమారుడు 6 సంవత్సరముల వయసువాడు సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు. నేను ఒక 10-15 పుస్తకాలు రామనామం వ్రాశాను. అదేమిటో ఆ సమయంలోనే అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. భయపడిపోయి అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను అని అన్నారు ప్రభావతి అమ్మగారు. అప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు పక్కున నవ్వారు. అలా నవ్వుతూనే కొద్దిసేపు ఉన్నారు. ఆ తర్వాత గంభీరంగా మారిపోయారు. అమ్మ, రామనామం అంటే ఏమనుకున్నావు? అది అగ్ని తల్లి. ఆ అగ్నిలో సర్వ పాపాలు భస్మం కావాల్సిందే. జన్మ జన్మల పాపాలను హరించి వేసే ముక్తిదాయకమైనది. ఒక కరకు బోయవాడిని మహర్షిగా మార్చిన మంత్రం, వానరుడిని దైవంగా మలచిన మహామంత్రం. మహామంత్రరాజమైన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని, నామరహితమైన అనుభూతిని దర్శించలేరు, పొందలేరు. అది మహాయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకు మానవోత్తముడు, అవతార పురుషుడు, రావణుని బారి నుండి లోకాలను రక్షించిన దైవం అయిన రాముడి రూపాన్ని రామనామ తారకానికి ప్రతిబింబంగా మలచుకున్నాం. ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఆకారం, ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చెయ్యలేరు సాధారణ మానవులు. ఇక రామకోటి విషయానికి వస్తే, నీ శ్రద్ధాభక్తులను దైవం కూడా పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు. దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి. చలించకూడదు. ఒకసారి నువ్వు సర్వస్య శరణాగతి పొందావా, నిన్ను ఆ దైవమే హక్కున చేర్చుకుంటాడు. అమ్మ, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం ఈ 2 భాగవతంలోని ముఖ్య ఘట్టాలు. మీరు చదివే ఉంటారు. ప్రహ్లాదుడు ఆ నారాయణుని తన పసిప్రాయం నుంచే శరణు వేడాడు. అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుంచి అడుగడుగునా అతన్ని కాపాడాడు. అదమ్మా సర్వస్య శరణాగతి అంటే. అది అహంకారరహిత భక్తి. ఇక గజేంద్రుడు తాను అహంకరించినంతకాలం విష్ణుమూర్తి కన్నెత్తి చూడలేదు. గజేంద్రుడి అహంకారం నశించి శరణ పొందిన తర్వాతే తాను వచ్చాడు. ఇది పశుభక్తి. అర్థమైందా అని అన్నారు స్వామివారు.
తర్వాత ఇంకా ఇలా అన్నారనమాట, ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడు గురించి చెప్పావే, ఆ బాలుడికి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది. అందు నుంచి విముక్తి కలిగించడమే అతనికి ఆవిడకు శ్రేయస్కరం. అది తెలుసుకోలేక తల్లి కనుక ఆమె బాధపడడంలో అసహజం లేదు. కానీ ఆ బిడ్డను శ్రీరామనవమి నాడే తీసుకుపోవడం అన్నది ఉత్తమ గతులు ప్రసాదించడానికే. ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉంటాడన్నది నిర్విధాంసం. మరో సంగతి, రామకోటి రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నావే, రామకోటి వ్రాయని వారికి కష్టాలు లేవా తల్లి? భగవన్నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ ప్రారబ్ధం బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి. ఒక రకంగా అవి వారికి శ్రేయస్సునే కలిగిస్తాయి. దాదాపు అందరు భక్తుల కథలు చదివే ఉంటారు మీరు. ఈ విషయాన్నే తేటతెల్లంగా తెలుపుతాయి వారి చరిత్రలు, అవునా అని స్వామివారు అన్నారు. ఇలా స్వామివారి వాగ్దాటి కొనసాగుతూనే ఉంది. మంత్రముగ్ధుల్లా వింటున్నారు ఆ ముగ్గురు. శ్రీ స్వామివారి ఆ రోజు అనర్గళంగా అనేక విషయములు రాత్రి పొద్దుపోయేదాకా వారితో చెబుతూనే ఉన్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.